హాయ్ మామ దృఢం. ఆర్డీఎక్స్ హీరో షాన్ నిగమ్ గారు యాక్ట్ చేసిన ఈ మలయాళం థ్రిల్లర్ మూవీ ఇప్పుడు హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. రీసెంట్‌గా సోషల్ మీడియాలో పీక్ హైప్‌ని క్రియేట్ చేసింది. ఈ మూవీ తోపు అంటున్నారు, తురుము అంటున్నారు, మామూలుగా లేదు గ్రేట్ థ్రిల్లర్ అంటున్నారు, చాలా బజ్‌ని తీసుకొచ్చింది అంటున్నారు. నిజంగా అంత బావుందా అనే డౌట్ అయితే నాకు క్రియేట్ అయింది. అయితే చూసేయాలని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేసాను. చూసాక నాకెలా అనిపించిందంటే బానే ఉంది మామ. ట్విస్ట్ కూడా నన్ను థ్రిల్ చేసింది. బట్ ఎందుకు అంత లేపుతున్నారు? ఇంతకన్నా గొప్ప థ్రిల్లర్‌లో మనం చాలా చూసాం గదా! అని అనిపించింది. ఆఫ్‌కోర్స్ క్లైమాక్స్ ట్విస్ట్‌ని హోల్డ్ చేసిన విధానం గానీ, దాన్ని రివీల్ చేసిన విధానం గానీ సర్ప్రైజ్ చేస్తది. బట్ అక్కడ వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ భలే అనిపిస్తది. బట్ అక్కడి వరకు మధ్యలో జరిగిన ప్లే ఏదైతే ఉందో చాలా నీరసంగా వెళ్తుంది మామ. ఆ ఫీల్ అయితే కలిగింది నాకు. మధ్యలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉంటాయి. అవి ఇంట్రెస్టింగ్‌గానే వెళ్తున్నా, సినిమా స్లోగా వెళ్తున్న ఫీల్ అయితే కలుగుతది మామ. రీసెంట్‌గా ఒక మీమ్ చూశాను. మలయాళీ డైరెక్టర్స్ ఫస్ట్ ట్విస్ట్ రాసుకొని తర్వాత సినిమా స్టోరీ రాస్తారా? లేకపోతే స్క్రీన్ ప్లే రాస్తారా? అని ఎవరో అన్నారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు అదే గుర్తొచ్చింది మామ నాకు. ఇక హీరో షాన్ నిగమ్ గారు స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి మన అటెన్షన్ అయితే తీసేసుకుంటారు మామ. హీరో అండ్ హీరోయిన్ అన్నట్టు కాకుండా క్యారెక్టర్స్ మాత్రమే ఉండటం కూడా సినిమాని న్యాచురల్గా అనిపించేలా చేసింది. అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు సినిమా బాగా ఆడడానికి. స్టార్ట్ అవ్వగానే అరగంట ఏదైతే ఉందో అది చూస్తున్నంతసేపు నిజంగా ఈ సినిమా గురించేనా అంతగా లేపుతున్నారో అనిపించింది మామ. ఏ సినిమాకైనా స్టార్టింగ్లో ఒక హుక్ చేయాలి. అలా చేయనప్పుడు కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఈ సినిమాకి వచ్చిన టాక్ ఏదైతే ఉందో అది ఈ సినిమాని కంటిన్యూ చేసేలా చేసిందని మాత్రం చెప్పగలను. ఇక ప్లస్లు మైనస్లు తెలుసుకునే ముందు పాయింట్లోకి వెళ్తే, హీరో పోలీస్ ఆఫీసర్గా కొత్తగా తన స్టేషన్కి వస్తాడు. అక్కడ క్రైమ్స్ అనేవి ఏవి జరగవని తెలుసుకుంటాడు. కానీ హీరో గారు వచ్చిన దగ్గర నుంచి వరుసగా క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఇంతకీ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఉన్నవే లిమిటెడ్ క్యారెక్టర్స్. బట్ ఉన్న వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ అయితే అదరగొచ్చారని చెప్తాను. హీరో గారు స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి అటెన్షన్ అయితే తీసుకుంటారు మామ. క్లైమాక్స్ అయితే అంతగా వర్కౌట్ అవ్వడానికి ఆయనే మెయిన్ రీజన్ అని కూడా చెప్తాను. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఏదైతే ఉందో సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్తాను మామ. పాయింట్ రెగ్యులర్గానే ఉన్న ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే ఇంట్రెస్ట్ చేశాయి అని చెప్తాను మామ. ఆర్ఆర్ బాగుంది, విజువల్స్ కూడా చాలా న్యాచురల్గా అనిపించాయి. ఎడిట్లో స్లోగా ఉన్న కొన్ని సీన్స్ని కట్ చేస్తే బాగుందని అనిపించింది. ఇక మైనస్ల గురించి చెప్పాలి అంటే స్లో నరేషన్, ఎన్నోసార్లు చూసేసినట్టు అనిపించే ట్రీట్మెంట్, అండ్ ఎన్నోసార్లు చూసాం కదా అనిపించే ట్రీట్మెంట్. అండ్ ఫస్ట్ 20 minutes అయితే ఎందుకు ఈ సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే వచ్చేలా చేసింది మామ. నాకైతే వర్కౌట్ అవ్వలేదు ఆ 20 minutes. క్లైమాక్స్ అయితే గట్టిగా వర్కౌట్ అయ్యింది. బట్ ఆ క్లైమాక్స్ వరకు వచ్చే ప్లే ఏదైతే ఉందో అది మాత్రం నాకు నీరసం తెప్పించిందని చెప్తాను. ఏమో హైప్ ఎక్కించుకోవడం వల్లనేమో నాకు అలా అనిపించింది. బట్ చాలామందికి నచ్చేసింది కాబట్టి ఇది నా ఒపీనియన్గా మాత్రమే తీసుకోండి అని చెప్తాను. ఓవరాల్గా సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి అంటే బాగుంది, ఒకసారి అయితే చూడొచ్చు అంటాను. బట్ సోషల్ మీడియాలో ఉన్నంత హైప్ ఈ సినిమాలో ఉందంటే లేదని చెప్తాను. ఫ్యామిలీతో చూసే విధంగానే తీశారు. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే ఏమో కష్టం అనేది చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో రివ్యూతో మీ ముందుకు వస్తాను. బాయ్.